హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ 10 ఆఫ్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్. సో, మీకు క్లాస్ 9లో కొన్ని విజెట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. రిమైనింగ్ పేజెస్ అన్నీ గూడా. సో, ఇవాల్టి వీడియోలో ఏంటంటే మీరు ఏదైతే డిజైన్ చేసి డెవలప్ చేసుకున్నారో వెబ్‌సైట్‌ని, అది గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ పేజ్‌లో మీకు కనపడాలంటే దాన్ని మీరు గూగుల్‌కి సబ్మిట్ చేయాలనమాట మీ మీ వెబ్‌సైట్‌ని. ఓకేనా? సో, దాన్ని ఎలా సబ్మిట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా? సో, ఇది ఫైనల్ క్లాస్ అనమాట. సో, వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ క్లాసెస్‌లో ఇది ఫైనల్ క్లాస్. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిక్కడ మీరేదైతే నేను సబ్మిషన్‌లోకి వెళ్ళే ముందు నేను మీకు ఫస్ట్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను గైస్. అదేంటంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ సబ్మిట్ చేసే ముందు నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను గైస్. అదేంటో నేను చూపిస్తాను. ఇదొక ట్రిక్ అనుకోండి. ఎందుకంటే మీకు చాలా టైం సేవ్ అవుతదనమాట. ఓకేనా? సో, అంటే ఇదొక వాల్యుబుల్ ట్రిక్ అనుకోండి. సో, సపోజ్ ఎగ్జాంపుల్‌కి అనుకోండి గైస్, ఇదొక హోమ్ పేజ్. సో, మీరేంటంటే దీనిపైన చాలా టైం పెట్టి మీరు దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేసుకుంటారు. ఓకేనా? సో, దీన్ని మీరు సేవ్ చేసుకోవడం ఎలా బ్రో అంటే దీన్ని మీరు ఫ్యూచర్‌లో అంటే మీరు వేరే వెబ్‌సైట్ చేసుకుంటున్నా కూడా మీరు వాటిలో ఇంపోర్ట్ చేసుకోవడానికి నేను ఇదొక ట్రిక్ అనుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సేవ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఎడిట్ విత్ ఎలిమెంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఎలిమెంటర్‌లోకి వెళ్దాం ఫస్ట్. సో, చూస్తున్నారు కదా! ఇది మనం చేసుకున్న హోమ్ పేజ్ కదా! సో, వెబ్‌సైట్ హోమ్ పేజ్ మొత్తం కంప్లీట్‌గా డిజైన్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ యారో కనిపిస్తుంది కదా! సేవ్ ఆప్షన్స్ అని. దీనిపైన క్లిక్ చేసి సేవ్ యాజ్ టెంప్లెట్ పైన క్లిక్ చేసి దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను. నేనేంటంటే దీన్ని ఫైనల్ హోమ్ పేజ్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఫైనల్ హోమ్ పేజ్ ఎందుకంటే డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో, ఇక్కడ ఏం కదిలీకండి, సైట్ టెంప్లెట్స్‌లోనే ఉంచండి. ఓకేనా? సో, ఫైనల్ హోమ్ పేజ్ మీకు అనుకున్న నేమ్ ఇచ్చేసుకోండి. ఓకేనా? నేమ్ ఇచ్చుకొని దీనిపైన సేవ్ అని క్లిక్ చేయండి గైస్. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఏదైతే పేజ్‌ని హోమ్ పేజ్‌ని డిజైన్ చేసుకున్నారో అది మీకు సేవ్ అయిపోద్దనమాట. సో, ఇలాగ దీన్ని సేవ్ చేసుకోవచ్చనమాట. సపోజ్ ఎగ్జాంపుల్‌కి మీరు చూడండి, నేనది సేవ్ చేసుకున్నా గదా! ఇప్పుడు పేజెస్‌లోకి వెళ్తున్నాను. పేజెస్‌లోకి వెళ్ళి ఇక్కడ సపోజ్ అబౌట్ అస్ పేజ్ అనుకోండి. అబౌట్ అస్ పేజ్ ఎడిట్ చేద్దాము. ఎడిట్ విత్ ఎలిమెంటర్‌లోకి వెళ్తున్నాను. ఎడిట్ విత్ ఎలిమెంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సో, ఎడిట్ విత్ ఎలిమెంటర్ పైన క్లిక్ చేసి సో, ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయకుండా మీకిక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ లాగా కనిపిస్తుంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే మీకిక్కడ టెంప్లెట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇవన్నీ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు టెంప్లెట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిచ్చాను. అలా కాకుండా మీరు డిజైన్ చేసిన దాన్ని టెంప్లెట్స్‌లోకి వెళ్తే మీకిక్కడ ఫైనల్ హోమ్ పేజ్ మనం డిజైన్ చేసుకుంది కదా! సో, దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేసి అప్లై క్లిక్ చేసేస్తే ఏంటంటే మీ అబౌట్ అస్ పేజ్‌లో కూడా సేమ్ పేజ్ రిపీట్ అవుతదనమాట. అంటే డిజైనింగ్ మొత్తం సేమ్ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయొచ్చు. అంటే చాలా సింపుల్‌గా. ఓకేనా? సో, మీకిది మీరేదైతే డిజైన్ చేశారో దాన్ని కూడా టెంప్లేట్ లాగా మార్చుకొని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు మీరు చూడొచ్చు మనం అబౌట్ అస్ పేజ్‌లో ఉన్నాం. మీరు చూసుకోవచ్చు. సో, సేమ్ హోమ్ పేజ్‌లో డిజైన్‌ని మనం టెంప్లేట్ ఏదైతే సేవ్ చేసామో అదే తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసామనమాట. సో, ఇప్పుడు మీకు సేమ్ అక్కడ ఏదైతే డిజైన్ ఉందో ఇదిగో ఇక్కడ కూడా ఇదే ఉంటది. దీన్ని మీరు పబ్లిష్ క్లిక్ చేసేసుకుంటే మీ అబౌట్ అస్ పేజ్ అయిపోయినట్టే. ఓకేనా? సో, కాకపోతే మీకు కావాల్సినట్టు డిజైన్ చేసుకుంటారు. ఓకేనా? మీరు డిజైనింగ్ చేసుకున్న పేజెస్ ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే వాటిని మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిచ్చాను. ఓకేనా? సో, అలాగే ఇంకొక ట్రిక్ ఏంటంటే సో, దీన్ని నేను పబ్లిష్ క్లిక్ చేస్తాను. ఓకేనా? సో, పబ్లిష్ వద్దులేండి. నేను ఎగ్జిట్ టు వర్డ్‌ప్రెస్ క్లిక్ చేసి లీవ్ క్లిక్ చేసేస్తున్నాను. ఓకేనా? సో, అలా సేవ్ చేసుకుంటారు కదా! సేవ్ చేసుకొని మీరు కావాలనుకుంటే అలా వేరే పేజెస్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరిక్కడ హోమ్ పేజ్ వర్డ్‌ప్రెస్ బ్యాక్ ఎండ్‌కొచ్చేస్తే డాష్‌బోర్డ్‌కి సో, మీకు లెఫ్ట్ సైడ్ టెంప్లెట్స్ అని కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మీరేంటంటే ఇది మీరు సేవ్ చేసుకున్న ఫైనల్ హోమ్ పేజ్. ఓకేనా? సో, దీన్ని మీరు ఎక్స్‌పోర్ట్ టెంప్లెట్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుంటే మీకది ఆ పేజ్ మొత్తం డౌన్‌లోడ్ అయిపోద్దనమాట. ఓకేనా? సో, మీరిక్కడ చూసుకోవచ్చు. మీకు ఆ పేజ్ మొత్తం డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మీరు వేరే వెబ్‌సైట్‌లో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే అంటే మీకిక్కడ ఫైల్స్‌లో అది సేవ్ అయిపోద్ది గదా! సో, మీకిక్కడ ఫైల్స్‌లో అది సేవ్ అయిపోద్ది. మీరు వేరే వెబ్‌సైట్స్‌కి వెళ్లి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ మీరిక్కడ ఇక్కడ టెంప్లెట్స్‌లోకొచ్చేసి సో, ఇక్కడ మీకు యాడ్ న్యూ టెంప్లెట్, ఇంపోర్ట్ టెంప్లెట్స్ అని ఉంటది. ఇంపోర్ట్ టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి చూస్ ఫైల్ క్లిక్ చేసి టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఇంపోర్ట్ అయిపోద్దనమాట. అంటే మీరు ఒక వెబ్‌సైట్‌లో డిజైన్‌ని ఇంకో వెబ్‌సైట్‌లోకి అంటే సపోజ్ మీ క్లయింట్స్ మధ్యలో మీరు చేస్తుంటే గనక మీకు కొన్ని డిజైన్స్ నచ్చినియి. అంటే మీరు చాలా కష్టపడి సపోజ్ మీకొక హై పేయింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఒకటి హై పేజింగ్ వచ్చింది. సో, దానికి మీరు చాలా టైం పెట్టి చాలా క్రియేటివ్‌గా మీరు ఆ వెబ్‌సైట్‌ని డెవలప్ చేస్తారు. సో, మీరు దానిలో కొన్ని పార్ట్స్ అంటే కొన్ని సెక్షన్స్ నచ్చుతాయన్నమాట.
వాటిని మళ్ళీ మీరు వేరే వెబ్సైట్స్లో యూస్ చేసుకోవడానికి కానీ, లేదంటే సపోజ్ మీరు చేసిన క్లయింట్ మీరు ఏదైతే క్లయింట్ ఉన్నారో ఆ క్లయింట్ మీకు లాంగ్ రన్లో ఉంటాడనుకోండి, 1 year తర్వాత బై మిస్టేక్ డొమైన్ ఎక్స్పైర్ అయినా, హోస్టింగ్ ఎక్స్పైర్ అయినా, ఆ డిజైన్ మొత్తం, లేదంటే వెబ్సైట్స్ అంటే మీకు సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చి వెబ్సైట్ డిజైనింగ్ మొత్తం పోయినా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి మీరు ఏవైతే వెబ్సైట్స్ డెవలప్ చేస్తారో వాటికి అన్ని పేజెస్ మీరు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజెస్, సర్వీసెస్, కాంటాక్ట్ పేజ్, ఈ పేజెస్ అన్ని ఉన్నాయి కదా. ఈ పేజెస్ అన్నిటికి కూడా ఏవైతే డిజైనింగ్ చేస్తారో ఇలా టెంప్లెట్ సేవ్ చేసుకొని వాటిని మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు సేవ్ చేసుకోండి. అంటే ఒక హార్డ్ డిస్క్లో కానీ, ఒక పెన్ డ్రైవ్లో కానీ సేవ్ చేసుకోండి. అంటే మీ డ్రైవ్స్లో సేవ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో వెబ్సైట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మీరు స్క్రాచ్ నుంచి, అదే మీ దగ్గర ఉన్న క్లయింట్ కాబట్టి ఫ్రీగానే, అంటే మీరే కాబట్టి వెబ్సైట్ మెయింటైన్ చేసేది మిమ్మల్ని చేసేయమంటాడు. సో కానీ దానికి ఎంత టైం పెట్టాలో మీకు తెలుసు కాబట్టి మీ టైం ఏమీ వేస్ట్ అవ్వకుండా, బై మిస్టేక్ ఎనీ ఛాన్స్ ఎలాంటి ప్రాబ్లం వల్ల వెబ్సైట్లో ఉన్న డిజైనింగ్ మొత్తం పోయినా కూడా ఇలా టెంప్లెట్స్ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల మీరు నెక్స్ట్ టైం స్క్రాచ్ నుంచి చేయకుండా జస్ట్ టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకొని మీరు మీ వెబ్సైట్ని కంప్లీట్ చేసేసేయచ్చు. ఓకేనా. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక ట్రిక్ మాత్రమే, మీకు చెప్పాలనిపించింది చెప్పాను. ఓకేనా. సో అంటే అది ఇంపార్టెంట్ అనమాట, అందుకే చెప్పాను. సో దీని తర్వాత వీడియో మెయిన్ టాపిక్లో వెళ్ళిపోతే ఏంటంటే, మనం వెబ్సైట్ని మన గూగుల్ సెర్చ్ ఇంజన్కి సబ్మిట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ప్లగ్గిన్స్కి వచ్చేస్తున్నాను గైస్. ఓకేనా. సో సపోజ్ నేను ఇక్కడ ఇది హోమ్ పేజ్కి వచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ డొమైన్ కాపీ చేసుకుంటున్నాను అనమాట. సో డొమైన్ కాపీ చేసుకొని ఇక్కడ న్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అంట. ఓకేనా. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అనమాట. సో దీన్ని టైప్ చేసి మీరు ఇక్కడ దీనిలోకి వెళ్తే ఇక్కడ స్టార్ట్ నో పైన క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో మీరు ఇక్కడ డొమైన్ అనే దానిలోకి వెళ్ళిపోకండి, యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అనేది కాదు. ఇక్కడికి వచ్చేసి మీరు ఏదైతే డొమైన్ కాపీ చేసుకున్నారో దాన్ని పేస్ట్ చేయండి. అంటే మీ వెబ్సైట్ డొమైన్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకేనా. సో చెకింగ్ వెరిఫికేషన్ అని వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక HTML ట్యాగ్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది మీకు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, గూగుల్ ట్యాగ్ మేనేజర్ కానీ, గూగుల్ అనలిటిక్స్ కానీ. ఓకేనా. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా చాలా సింపుల్ స్టెప్ చెప్తాను. సో ఇక్కడ HTML ట్యాగ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. దీన్ని కాపీ చేసుకొని యాక్చువల్గా అయితే మీరు దీన్ని తీసుకెళ్ళి, మీకు ఒకవేళ కోడింగ్ ఐడియా ఉంటే ఇక్కడ అపీరియన్స్లోకి వెళ్ళి థీమ్ ఫైల్ ఎడిటర్స్లోకి వెళ్ళి, ఓకేనా. సో నేను చూపిస్తా చూడండి. ఇక్కడ హెడర్లోకి వెళ్ళి header.phpలోకి వెళ్ళి మీకు ఇక్కడ హెడర్ ఉంటుంది. సో ఇక్కడ ఈ హెడ్ దగ్గర పేస్ట్ చేసేయాలన్నమాట. ఓకేనా. సో నేను ఇక్కడ పేస్ట్ చేసి అప్డేట్ ఫైల్ క్లిక్ చేయాలి. మీరు దీని జోలికి రాకండి గైస్, నేను ఎగ్జాంపుల్ చూపించాలని చూపిస్తున్నాను. ఓకేనా. సో దీని జోలికి రాకండి. మీరు ఇలా కోడింగ్లోకి రాకుండా, అంటే మీరు ఇక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా వెబ్సైట్ మొత్తం ప్రాపర్గా వర్క్ అవ్వదు అనమాట. కాబట్టి నేను మీకు ప్లగ్గిన్తో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకేనా. సో కాబట్టి ప్లగ్గిన్స్లోకి వెళ్తున్నాను. ప్లగ్గిన్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ ప్లగ్గిన్ పైన క్లిక్ చేసి WP కోడ్ అని టైప్ చేయండి గైస్ మీరు ఇక్కడ. ఓకేనా. WP కోడ్. సో WP కోడ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఒక ప్లగ్గిన్ వస్తుంది. సో మీరు చూసుకోవచ్చు, ఇదే అనమాట. 2 million+ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని, ఒక్క నిమిషం గైస్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది గైస్, కోడ్ స్నిప్పెట్స్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇదే అనమాట ఆ ప్లగ్గిన్. సో కోడ్ స్నిప్పెట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా. సో ఇక్కడ యాడ్ న్యూ పైన క్లిక్ చేసి సో ఇక్కడ యాడ్ కస్టమ్ కోడ్ న్యూ స్నిప్పెట్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా. సో దీనిపైన క్లిక్ చేసి HTML స్నిప్పెట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది కదా. ఇక్కడ HTML స్నిప్పెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, HTML స్నిప్పెట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా. సో దాని తర్వాత దీది ఇన్యాక్టివ్లో ఉంది, యాక్టివ్లోకి చేసి సేవ్ స్నిప్పెట్ పైన క్లిక్ చేసేయండి. మీరు ఇక్కడ ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి, అవన్నీ ఏం కదిలించకండి. ఓకేనా. సో ఇప్పుడు ఇది యాక్టివ్లోకి వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, స్నిప్పెట్ క్రియేటెడ్ అండ్ సేవ్డ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వచ్చి ఇక్కడ వెరిఫై క్లిక్ చేయాలి. ఇప్పుడు అది డొమైన్ అథారిటీ, అంటే మీకు డొమైన్ ఓనర్షిప్ మీకు వెరిఫై చేసుకోవడానికి. చూసారా, ఓనర్షిప్ వెరిఫైడ్ అని వచ్చేసింది. అంటే మీ వెబ్సైట్ మీదే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అనమాట అది. సో ఇప్పుడు గో టు ప్రాపర్టీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాపర్టీ మొత్తం ఇక్కడ నుంచి, ఇంకా ఇదంతా గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది సెపరేట్ టాపిక్స్ గైస్. మీకు ఇక్కడ ఇదేంటంటే జస్ట్ ఈ వీడియోలో మీ వెబ్సైట్ డిజైన్ చేసి డెవలప్ చేసుకున్న దాన్ని గూగుల్కి ఎలా సబ్మిట్ చేయాలన్నది మాత్రమే. సో ఇలా సబ్మిట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 days అది మీ వెబ్సైట్ని క్రాల్ చేస్తుంది అనమాట గూగుల్.
సో దాని తర్వాత మీరు ఏదైతే కేటగిరీలో ఉంటారో అలా దాని రిలేటెడ్ కేటగిరీ కీవర్డ్స్ ఇచ్చుకున్నప్పుడు మీకు మీ మీ వెబ్సైట్ని టాప్లో రికమెండ్ చేయడానికి ఫేస్బుక్ మీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ పేజ్లో మీ వెబ్సైట్ని రికమెండ్ చేయడానికి క్రాల్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలాగా మీ వెబ్సైట్ని గూగుల్కి సబ్మిట్ చేసుకుంటారు. సో దీని తర్వాత ఇంకా ఇంతేనా బ్రో అయిపోయిందా అంటే ఇంతే డెవలప్మెంట్, వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఇక్కడితో ఆపేస్తున్నాను. 10 వీడియోస్ అయినాయి. చాలా సిలబసే కవర్ చేశానని అనుకుంటున్నాను. ఓకేనా. సో మీకు వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్‌గానే చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ కోర్స్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఈ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ సిరీసెస్. సో మీకు వస్తాయి ప్రీవియస్‌గా వెబ్సైట్ డెవలప్మెంట్ వీడియోస్ కూడా వస్తాయి అనమాట. కాకపోతే దీని తర్వాత ఎస్‌ఈఓస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బ్లాగ్స్ అని ఉంది కదా. ఈ బ్లాగ్స్ అన్నది కూడా ఎస్‌ఈఓ కిందకే వస్తుంది. ఇప్పుడు మీకు ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్ డిజైన్ చేసి డెవలప్మెంట్ చేశారో అంతా అయిపోయింది, గూగుల్కి సబ్మిట్ చేసేసారు. ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ని మీ కాంపిటీటర్స్ ఉంటారు కదా, యాడ్స్ రన్ చేయకుండా నార్మల్గా ఆర్గానిక్గా మీ వెబ్సైట్ని టాప్లో రికమెండ్ చేయడానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఉంటుంది గైస్. సో ఎస్ఈఓ అంటారు అనమాట, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దాన్ని యూజ్ చేసి మీ వెబ్సైట్ని మీరు ఆర్గానిక్గా ర్యాంకింగ్ చేసుకోగలరు. సో ఇది వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ సిరీసెస్ అయిపోయింది కాబట్టి ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని దాని తర్వాత ఎస్ఈఓ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట ఆ క్లాసెస్. సో దాని తర్వాత ఇంకా డైలీ మీకేంటంటే యాడ్స్ రిలేటెడ్ సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ, ఎస్ఈఓ కానీ, అలాగే న్యూగా ఇంకా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో ఎడిటింగ్ కానీ. సో ఇలాంటి రిలేటెడ్ ట్యుటోరియల్స్ వీడియోస్ వస్తాయి అనమాట. సో డబ్ల్యూపీ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ అయితే ఇక్కడితో అయిపోయింది. ఓకేనా. సో ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.